ఆపోజిట్ వస్తుంది. సార్ ఆ పాంప్లెట్ రిలీజ్ చేస్తారు ఈరోజు. గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ వారిచే ఆచార్య గురురాజారావు గారిచే ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయము 8:30 గంటలకు స్థానిక తపోవనం నందు శ్రీ గాయత్రి మహాయజ్ఞాలను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో 36 యజ్ఞకుండములతో 144 దంపతులు వారి కుటుంబాలతో చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశము నేటి మానవాళి చాలా ఆందోళనకు ఒత్తిడికి గురవుతూ మరి విశృంఖలమైన జీవితాన్ని జీవిస్తూ జర రోగ భయభ్రాంతులతో ఇక చాలా రకాలమైనటువంటి అనారోగ్యాలతో ప్రశాంతత లేకుండా ఆనందం లేకుండా జీవిస్తున్నారు. మరి వాళ్ళ అందరికీ కూడా ప్రశాంతత కలుగు చేసుకోవటానికి, మంచి ఆరోగ్యము, అభివృద్ధి, శ్రేయస్సు కలుగు చేయడానికి ఒక ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏమంటే ధరిత్రి ప్రకృతిని రెండూ కూడా ఆడ చేసేటువంటి నేతి ఆహుతి హవన ద్రవ్యాల ద్వారా సుసంపన్నం చేయటం. మూడవది మన భారతదేశ సనాతన ధర్మంలో మనకు యజ్ఞ యాగాదులు క్రతువులు చేయడము చాలా విశిష్టంగా రాజుల కాలంలో చక్రవర్తుల కాలంలో చాలా ఉన్నాయి. మరి ఆ యొక్క యజ్ఞాలను ఇప్పుడు సామూహికంగా చేసే కార్యక్రమం చేయడం ద్వారా మన దేశ అభివృద్ధి సృష్టితో పాటు ప్రపంచ శాంతి కొరకు కూడా ఈ యజ్ఞాలు నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మన చిత్తూరు నగర వాసులు మరియు పరిసర నగర వాసులు, పరిసరాల మండలాలు అటువంటి వారందరూ కూడా సందర్శించి మరి యజ్ఞ ఫలాన్ని పొందవలసిందిగా, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మేము సిద్ధ సమాధి యొక్క చిత్తూరు శాఖ తరఫున పిలుపునిస్తున్నాం. క్రమంలో యజ్ఞ కార్యనిర్వాహకులైనటువంటి బాలాజీ గారు, రుద్రప్ నాయుడు గారు, రెడ్డప్ శెట్టి గారు, జ్ఞానశేఖర్ గారు, మరి గంగాధర్ గారు, రమేష్ బాబు గారు, మరి తదితరులు పాల్గొంటున్నారు. రవికుమార్ రెడ్డి గారు వారు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. మరి ఈ గాయత్రి యజ్ఞాలను మనకందరికీ తెలుసు. విశ్వామిత్ర మహర్షి క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల క్రితం నుంచే ఋగ్వేదంలో ఇవ్వబడినటువంటి 3వ కాండంలో ఇవ్వబడినటువంటి యుగంలోనే ది మంత్ర ఇన్ ద యూనివర్స్ అంటారు గాయత్రి మంత్రాన్ని. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని రోజు కూడా కనీసం 108 సార్లు పఠించటం, ఒక జప నియమంతో పఠించటం చేసినట్లయితే వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకనే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని విశిష్టంగా మన భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మరి ఆ వల్య వేయటం ద్వారా, పఠించటం ద్వారా తమ శరీరము, బుద్ధి, మనసుని వికసింప చేసుకునేటువంటి ప్రక్రియ. మరి ఆ గాయత్రి మాత అందరూ కూడా శుభాలు కలుగు చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ చిత్తూరు నగరంలో ఈ తపోవనంలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.